డాడీ అతనేనా నీ బాయ్ ఫ్రెండ్? పోనీ ఎక్స్ అనొచ్చా? డాడీ ప్లీజ్ డాడీ. ఇంత హీటెడ్ డిస్కషన్ తర్వాత కాఫీ తాగబోతే బాగోదు. పద వెళ్దాం. టూ కాఫీ. సో అంతా బాగుంటే అతన్నే అనమాట నేను కలవాల్సింది. అంటే డాడీ ఏదో కోపంలో అలా జరిగిందంతే. కోపాన్ని కంట్రోల్ చేసుకున్నవాడే మనిషి అవ్వగలుగుతాడు. లేకపోతే జంతువులకి మనకి తేడా ఉండదు. నువ్వు అతనికి కాబోయే భార్యవి. ఇంట్లో 4 గోళ్ల మధ్య నీతో ఎలా మాట్లాడాలో, నలుగురిలో బయట ఎలా మాట్లాడాలో తేడా తెలియనివాడు హస్బెండ్ అవ్వగలడేమో. బట్ నాట్ ఏ గుడ్ వన్. నువ్వు అతన్ని ఏం చూసి ఇష్టపడ్డావో నాకైతే తెలీదు, కానీ అతన్ని కరెక్ట్ కాదని మాత్రం నాకు అర్థమైంది. నీకు అర్థమైన రోజు చెప్పు, వేరే మ్యాచెస్ చూస్తాను. లేదు అతన్ని భరించేంత ఇష్టం నీకుంటే యూ కెన్ ప్రొసీడ్. కానీ మళ్ళీ మా దగ్గరికి రాకు, ఎందుకంటే నిన్ను అలా చూసి తట్టుకునే ధైర్యం మాకు లేదు. డాడీ ప్లీజ్. వీలైనంత త్వరగా దీని నుంచి బయటికి రావడానికి ప్రయత్నించు మాయా. ఫోకస్ ఆన్ యువర్ కెరీర్. కష్టపడి చదివు, దాన్ని వేస్ట్ చేయి. టేక్ యువర్ టైం. వాట్ అబౌట్ యువర్ ప్రాక్టీస్? వెరీ గుడ్. స్టే ఫోకస్డ్. ఫైనల్గా నీకు ఒకటే చెప్తాను మాయా, మిస్టేక్స్ లేని లైఫ్ ఉండదు. పెయిన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ దట్. అతనికి దూరంగా వెళ్ళి బాధపడతావు, అతనితో ఉండి బాధపడతావు. చూజ్ వైజ్లీ.